తిరుపతిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భద్రత కల్పిస్తాం, గోశాలకు రావాలంటూ భూమనకు ఎమ్మెల్యేలు పులివర్తి, బొజ్జల ఫోన్ చేశారు. ఎస్కార్ట్ కల్పిస్తే వస్తానని భూమన చెప్పారు. 10 నిమిషాల తర్వాత గోశాల వద్దకు తిరుపతి ఎంపీ గురుమూర్తి చేరుకున్నారు. భూమనను పోలీసులు రానివ్వడం లేదని తానే గోడ దూకి వచ్చానన్న గురుమూర్తి తెలిపాడు. కారులో వస్తే గోడ దూకి ఎలా వస్తావంటూ గురుమూర్తిని కూటమి ఎమ్మెల్యేలు నిలదీశారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు గురుమూర్తి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించడంతో కాసేపటికే గురుమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ గానీ మన కరుణాకర్ రెడ్డి గానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు? ఈ రోజు ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు, ఆయనకు మేము గౌరవించాం వచ్చాం. కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువులపైన దాడి చేస్తున్నారు? దీనికి కారణం చెప్పాలి. గతంలో చూస్తున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా హిందువులు గిట్టదా? మేము ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక, అదేవిధంగా క్రిస్మస్ కనుక, అదేవిధంగా బక్రీద్ తోఫా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ మాకు అన్నదమ్ములు ఉన్నారు. కానీ కరుణాకర్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం, ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారని దానికి సమాధానం చెప్పలేదు. చుచ్చు పెట్టడానికే చేస్తారండి. ఆయన ఇప్పుడు రమ్మన్నాడు, మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు. మేము రెడీ. ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చాడట. పక్కన కార్ల సీట్లో ఖాళీ లేదా కరుణాకర్ రెడ్డి గారికి? ఎక్కించుకొని రావచ్చుగా. ఈయన ఒక్కడ వచ్చాడు, గోడ దుంకినా అంట. ఈయనే భూమికి జాడడం లేడు, గోడ దుంకి ఎట్టొస్తారండి. అది వెహికల్ కాన్వాయ్ ఒకసారి తిప్పండి. వెహికల్ కాన్వాయ్ ఎస్పీ గారు అన్ని సెక్యూరిటీస్ తీసుకొచ్చారు. లోపల నుంచి బయట నుంచి కూడా అలౌ చేసినారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు. న్యూసెన్స్ అర్థం కాకపోతే ఆయన వచ్చి మాకు హిందుత్వం చెప్తున్నాడండి. దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు హిందుత్వం గురించి మాకు చెప్తాడు ఈయన. రెడ్డిక తిరుపతిలో అయితే నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రత కల్పిస్తాం, గోశాలకు రావాలంటూ భూమనకు ఎమ్మెల్యేలు పులివర్తి అలాగే బొజ్జల ఫోన్ చేశారు. ఎస్కార్ట్ కల్పిస్తే వస్తానంటూ భూమన చెప్పారు. అయితే 10 నిమిషాల తర్వాత గోశాల వద్దకు తిరుపతి ఎంపీ గురుమూర్తి అయితే చేరుకున్నారు. భూమనను పోలీసులు రానివ్వడం లేదని తానే ఎలాగోలా కష్టపడి గోడ దూకి వచ్చానంటూ గురుమూర్తి తెలిపారు. దీనికి సంబంధించి కూటమి నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. ఆయన రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోవులతో పెట్టుకున్నాడు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టారని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. ఈరోజు వస్తున్నారు, మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకొచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక మాట అంటారు. ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు, మీరు రండి మిమ్మల్ని అనుమతిస్తుంటే లేదు మేము 100 మంది అనుచరుతున్నామంటే ఇదేమి గోదా కాదు, ఇది గోదా కాదు, గోశాల. గోదాకి ఏదో ఫైటింగ్కి వచ్చినట్టు మేము 100 మందితో వస్తాం, 1000 మందితో వస్తా అంటే కుదరదు నాయన. ఇది గోశాల, ఆవులు భయపడతాయి. నువ్వు రా, నీతో పాటు 5 మంది రా, మేము కూడా ప్రతినిధులు మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి, నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు. కాబట్టి హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు. గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడి